నిన్న అంటే ఆగస్టు 25 రిగా నుండి గ్లోబ్ మాస్టర్ C-17 ప్లేన్ రష్యా దేశం మాస్కో నగరంలోని నుకోవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది. ఈ ప్లేన్ నుండి డొనాల్డ్ ట్రంప్ రైట్ హ్యాండ్ మ్యాన్, అమెరికా యొక్క అత్యంత పవర్ఫుల్ వ్యక్తి అయిన జాన్ రాడ్క్లిఫ్ దిగాడు. ఇతను అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన CIAకు డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. వెనుజులాపై USA దాడి చేసినప్పుడు, అలీ ఖమేనీను చంపినప్పుడు డొనాల్డ్ ట్రంప్ పక్కనే వార్ రూమ్లో నిల్చున్న వ్యక్తే జాన్ రాడ్క్లిఫ్. ఈ ప్లేన్ మాస్కోలో ల్యాండ్ అయి తిరిగి వెళ్లే వరకు యుక్రెయిన్ ఎటువంటి దాడి చేయకూడదని చెప్పి USA పెద్దలు జెలెన్స్కీను హెచ్చరించారు. 20 నిమిషాల పాటు జాన్ రాడ్క్లిఫ్ పుతిన్ను కలిశాడు. జియో పొలిటికల్ సర్కిల్స్లో ఇది హాట్ టాపిక్గా ఇప్పుడు మారింది. యుద్ధం మధ్యలో ఎందుకు వెళ్ళాడు? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయించడానికి వెళ్ళాడా? యూరోప్లో వింటర్ రాబోతోంది, వింటర్లో దాడులు చేయొద్దు అని చెప్పి పుతిన్ను అడగడానికి వెళ్ళాడా? ప్రాధేయపడడానికి లేదా హెచ్చరించడానికి వెళ్ళాడా? లాస్ట్ టైం నవంబర్ 2021లో అప్పటి CIA డైరెక్టర్ విలియం బర్న్స్ కూడా సేమ్ ఇలాగే యుక్రెయిన్ యుద్ధానికి ముందు పుతిన్ను కలిశాడు. అప్పట్లో రష్యా ఎప్పుడూ లేని విధంగా యుక్రెయిన్ బార్డర్లో వార్ ట్యాంకర్స్ను మోహరించింది. ఇది శాటిలైట్స్ ద్వారా గమనించిన CIA డైరెక్టర్ పుతిన్ దగ్గరకు వెళ్ళి యుక్రెయిన్లో ప్లాన్ ఏంటి, యుద్ధం చేయబోతున్నారా అని చెప్పి అడిగాడు. డీక్లాసిఫైడ్ కోట్ ఏంటి అంటే, వీ నో వాట్ యు ఆర్ ప్లానింగ్ అండ్ ఇఫ్ యూ డూ ఇట్ దెర్ విల్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి పుతిన్ను కన్ఫ్రంట్ కూడా చేశాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ CIA డైరెక్టర్ పుతిన్ను కలిశాడు. అంటే పుతిన్ ఎవరికో స్పాట్ పెట్టడానికి సిద్ధమయ్యాడు అనేది అర్థమవుతోంది. ఈసారి నాటో దేశాలను, ముఖ్యంగా వెస్ట్ యూరోప్ దేశాలపై దాడికి సిద్ధమయ్యాడా అంటే ఎస్. చాలాసేపు రీసెర్చ్ చేస్తే కొన్ని క్లూస్ కనిపించాయి. ఇలాంటి కాంటెంట్ మెయిన్ మీడియాలో లేదు. నేను డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ కాంటెంట్ కోసం ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పుతిన్ బ్రిటిషర్లపై దాడి చేస్తే దానికంటే ఆనందం, ఆహ్లాదం ఇంకా ఏది ఉండదు. బికాజ్ 1920స్లో ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించి, దాదాపు 70% ప్రపంచాన్ని ఆక్రమించి పాలించిన దేశం UK. అండ్ కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. అంటే కలికాలంలో ఎవరో ఒకడు వస్తాడు, ఈ ప్రపంచాన్ని అణిచి వేసిన గాలందరికీ బుద్ధి చెప్తాడు. అంటే ఆ వ్యక్తి పుతినేమో, మనకు తెలియదు. పుతిన్ UKపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు అనే ఇన్ఫర్మేషన్ CIA దగ్గరకు వచ్చింది. CIA డైరెక్టర్ను డొనాల్డ్ ట్రంప్ కాదు, UK రాజు చార్ల్స్ మనుషులే పంపి ఉంటారు. వై UK అంటే ఈ ఆర్టికల్ చూడండి. UK యుక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిజైల్ టెక్నాలజీను ఫ్రీగా ఇచ్చేసింది. UK ఇచ్చిన టెక్నాలజీతో యుక్రెయిన్ స్కాల్ప్ మిజైల్స్ను కూడా తయారు చేసింది. లాంగ్ రేంజ్ మిజైల్స్ ఒకవేళ యుక్రెయిన్ చేతికి వచ్చేస్తే యుక్రెయిన్ 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యన్ టార్గెట్స్పై దాడి చేయగలదు. రష్యన్ నేవల్ షిప్స్పై దాడి చేయగలదు. ఇది రష్యాకు రెడ్ లైన్ లాంటిది. ప్రస్తుతం యుక్రెయిన్ దగ్గర ఉన్న మిజైల్స్ మహా అయితే 150 కిలోమీటర్స్ దూరం వరకు వెళ్ళగలవు. యుక్రెయిన్ దగ్గర ఉన్న సోకాల్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ కూడా 200 to 250 కిలోమీటర్ దూరం మాత్రమే వెళ్ళి టార్గెట్ను హిట్ చేయగలదు. బార్డర్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిఫైనరీస్పై ఆల్రెడీ యుక్రెయిన్ దాడి చేసింది. బార్డర్కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిఫైనరీస్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్పై, రష్యన్ నేవల్ షిప్స్ అండ్ సబ్మరైన్స్పై ఇంకా యుక్రెయిన్ దాడి చేయలేదు. ఇప్పుడు యుక్రెయిన్ UK పుణ్యమా అని చెప్పి ఈ లాంగ్ రేంజ్ మిజైల్స్తో డీప్గా రష్యాపై దాడి చేస్తుంది. ఇది పుటిన్కు నచ్చడం లేదు కాబట్టే UKను రాడార్లో పెట్టాడు. రీసెంట్గా జూలై 21న UKలో ఉన్న రష్యన్ అంబాసిడర్ను లండన్ నుండి పుతిన్ వెనక్కి పిలిపించుకున్నాడు. లండన్లో UK ప్రధాని కూడా ఉండడం లేదంట. లండన్లో చార్ల్స్ రాజు కూడా ఇప్పుడు ఉండడం లేదంట. అంటే లండన్పై ఏదో ఒక దాడి జరుగుతుంది అని చెప్పి పెద్ద పెద్ద హై వాల్యూ టార్గెట్స్ అన్నీ లండన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. అంటే పుతిన్ లండన్నే టార్గెట్ చేశాడా? బికాజ్ పుతిన్ అడ్వైజర్ అండ్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఆండ్రూ ఫెరదో ఏమంటాడు అంటే, పుతిన్ లండన్లో ఉన్న ఫ్యాక్టరీస్పై దాడి చేయనున్నాడు అని చెప్పి ఈయన చెప్పాడు. యుక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిజైల్ సీక్రెట్ ఇచ్చినందుకే లండన్ను టార్గెట్ చేశాడు అని చెప్పి చెప్తున్నాడు. లండన్ ఒకవేళ తగలడిపోతే నాటో దేశాలన్నీ యుద్ధభూమిలో దిగాలి, USA కూడా యుద్ధభూమిలో దిగాలి. CIA డైరెక్టర్ అక్కడికి వెళ్ళి పుతిన్ సార్ ప్లీజ్ సార్ డోంట్ డూ సార్ అని అడిగి ఉంటాడు. బికాజ్ ఒకవేళ సడన్గా పుతిన్ లండన్పై దాడి చేశాడా, అందరూ బ్లేమ్ చేసేది CIA డైరెక్టర్నే కాబట్టి. బికాజ్ CIA పనేంటి, ఫ్యూచర్ అటాక్స్ను ముందుగానే గ్రహించడం. సో అందుకనే జాన్ రాడ్క్లిఫ్ మాస్కోకు వెళ్ళాడు. ఇది స్ట్రాటజిక్ విజిట్, ర్యాండమ్ విజిట్ కాదండి. UKను, లండన్ను కాపాడడానికే అక్కడికి వెళ్ళాడు. ఇది మెయిన్ రీజన్. ఇది కాకుండా కొన్ని అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. పుతిన్ డైరెక్ట్గా లండన్ లేదా UKపై దాడి చేయకుండా చిన్న చిన్న దేశాలను టార్గెట్ చేస్తూ ఉండవచ్చు. లైక్ పోలాండ్పై దాడి చేయడానికి సిద్ధమై ఉండవచ్చు.
గత కొన్ని వారాల నుండి రష్యన్ ఆర్మీ పోలాండ్ యొక్క ఎయిర్ డిఫెన్సెస్ను చెక్ చేస్తోందంట. పోలాండ్పై డ్రోన్స్ ప్రయోగించి పోలాండ్ ఎయిర్ స్పేస్లో ఎయిర్ క్రాఫ్ట్స్ను పంపించి ఎయిర్ డిఫెన్సెస్ పడుకున్నాయా లేదా అలర్ట్గా ఉన్నాయా అనేది చెక్ చేశారు. పోలాండ్ కరెక్ట్గా మధ్యలో ఉంది. ఒక సైడ్ రష్యన్ లెనిన్గ్రాడ్ మిలిటరీ బేస్ పోలాండ్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఇంకొక సైడ్ బెలారస్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. బెలారస్ అనేది రష్యా యొక్క ally. ఇంకొక పక్క యుక్రెయిన్తో పోలాండ్ బార్డర్ను షేర్ చేసుకుంటుంది. సో పోలాండ్పై దాడి చేయడం పుతిన్కు చాలా ఈజీ. ఫిబ్రవరి 2022 నుండి రష్యా యుక్రెయిన్పై డైరెక్ట్గా దాడి చేస్తోంది. యుక్రెయిన్ నాటోలో భాగంగా లేదు. యుక్రెయిన్పై దాడి చేస్తే ఆర్టికల్ 5 యాక్టివేట్ అవ్వదు. బట్ యుక్రెయిన్కు వెస్ట్ దేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ డబ్బులు ఇస్తున్నాయి, లైక్ ఈ మిజైల్ టెక్నాలజీ అమ్ముతున్నాయి, డ్రోన్ టెక్నాలజీ అమ్ముతున్నారు, ప్యాట్రాయిడ్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ సప్లై చేస్తున్నారు. రైట్, యుక్రెయిన్ను ఫండ్ చేస్తున్నారు. సో వెస్ట్ సపోర్ట్ వల్లే యుక్రెయిన్ పుతిన్కు ధీటుగా నిలబడింది అన్నమాట. సో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సెకండరీ శాంక్షన్స్ వేస్తున్నారు. సో ఈ విధంగా. బట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత యూఎస్ఏ డైరెక్ట్గా యుక్రెయిన్కు సపోర్ట్ చేయడం లేదు. రీసెంట్గా జూన్ 2026 తర్వాత G7 మీటింగ్ తర్వాత వెస్ట్ యూరోప్ దేశాలన్నీ ఒక్కటే యుక్రెయిన్కు ఇంకా ఫుల్గా సపోర్ట్ చేయడం, డబ్బులు ఇవ్వడం, స్కాల్ప్, షాడో మిజైల్స్, లాంగ్ రేంజ్ మిజైల్స్, ఇవన్నీ ఇంటెలిజెన్స్ శాటిలైట్స్ ఇలా ఫుల్గా సపోర్ట్ ఇచ్చారు. యుక్రెయిన్ రష్యా యొక్క రిఫైనరీస్పై దాదాపు 40% రిఫైనరీస్పై ఆల్రెడీ దాడి చేసింది. రష్యాలో ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ యొక్క షార్టేజ్ ఉంది. జూన్కు ముందు రష్యా అప్పర్ హ్యాండ్లో ఉండేది. బట్ జెలెన్స్కీ 40 days బ్లిట్స్ అని చెప్పి ప్రతిరోజు రష్యాపై 400 డ్రోన్స్ను ప్రయోగించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు పుతిన్పై ఒత్తిడి పెట్టింది. పుతిన్ ఒత్తిడి తీసుకునే వ్యక్తి కాదు, గివ్ బ్యాక్ ఇచ్చే వ్యక్తి కాబట్టి డెఫినెట్గా పుతిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడు. పుతిన్ పోలాండ్ యొక్క మిలిటరీ బేసెస్ లేదా ఆయిల్ రిఫైనరీస్ లేదా పోలాండ్ యొక్క సెన్సిటివ్ ఏరియాస్పై దాడి చేసి నాటోను టెస్ట్ చేయబోతున్నాడు. పోలాండ్ నాటోలో భాగంగా ఉంది. పోలాండ్పై దాడి చేస్తే మిగతా నాటో దేశాలన్నీ ఎలా రియాక్ట్ అవుతాయి, రష్యాపై వెంటనే ప్రతిదాడి చేస్తారా లేదా టైం తీసుకుంటారా అనేది పుతిన్ చూడాలి అనుకుంటున్నాడంట. పుతిన్ వాంట్స్ టు టెస్ట్ నిజంగా ఈ నాటో ఉందా లేదా చిత్తు కాగితంలో సైన్ పెట్టారా అనేది చెక్ చేస్తున్నాడు. నెక్స్ట్ వింటర్ ఈజ్ కమింగ్ అండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్టోబర్, నవంబర్లో యూరోప్లో వింటర్ స్టార్ట్ అవుతుంది. వింటర్లో చలి మామూలుగా ఉండదు. ఈ చలికి హీటర్స్ వేసుకోవాలి, రూమ్ హీటర్స్కు ఎలక్ట్రిసిటీ కావాలి. పుతిన్ ఇప్పుడు ఏమీ చేయడు. యుద్ధ ఆయుధాలను లైక్ డ్రోన్స్ అండ్ మిజైల్స్ను దాచిపెట్టుకుంటాడు. కరెక్ట్గా వింటర్ స్టార్ట్ అయినప్పుడు పోలాండ్, యూకే, యుక్రెయిన్, మేబీ బాల్టిక్ దేశాల ఎలక్ట్రికల్ గ్రిడ్స్పై, పవర్ ప్లాంట్స్పై, పవర్ స్టేషన్స్పై దాడి చేస్తాడు. అంతే, కరెంట్ ఉండదు, హీటర్స్ ఆన్ అవ్వవు. చలికి ఎముకలు చర్మాన్ని, మాంసాన్ని కొరికి ఆ చలితోనే ప్రజలు చనిపోతారు. ఫ్యాక్టరీ షట్ డౌన్ అవుతాయి, డ్రోన్స్, మిజైల్స్ తయారవ్వవు. సో సిఐఏ డైరెక్టర్ భయపడి పోలాండ్పై దాడి చేసే ఉద్దేశం ఉంటే దయచేసి వెనక్కి తగ్గండి అని అడగడానికి వెళ్ళి ఉంటాడు. ఆర్టికల్ 5 యాక్టివేట్ అయిందా? యూఎస్ఏ కాదు, అన్ని దేశాలు యుద్ధ భూమిలో దిగాల్సిందే. రష్యాకు సపోర్ట్గా నార్త్ కొరియా, చైనా, ఈవెన్ ఇండైరెక్ట్గా ఇండియా కూడా యుద్ధంలో దిగాల్సి వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ ఇప్పుడు పడిపోతోంది. నవంబర్లో యూఎస్ఏలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ ఈ నవంబర్లోనే వింటర్ రాబోతోంది. పుతిన్ తెలుసు కదా, పుతిన్ మామూలుడు కాదు. పుతిన్ కరెక్ట్గా ఎన్నికలకు ముందు కరెక్ట్ సమయం చూసుకొని యూకేపై, యుక్రెయిన్పై లేదా పోలాండ్పై దాడి చేశాడా? డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ ఇంకా పడిపోతుంది. ఆల్రెడీ ఇరాన్లో పెద్దగా ఏమీ పర్ఫామ్ చేయలేదు అని టాక్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను ఓపెన్ చేయడంలో, ఇరాన్ను కూర్చోబెట్టడంలో లేదా ఇరాన్ను అణిచివేయడంలో డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయ్యాడు అనే టాక్ ఉంది. ఆల్రెడీ పెద్ద ఆయన అప్రూవల్ రేటింగ్ పడిపోయింది. ఈ టైంలో పుతిన్ కనుక ఒకే ఒక్క దాడి చేశాడా? డొనాల్డ్ ట్రంప్ అనే ఒక ప్రెసిడెంట్ ఒకప్పుడు ఉండేవాడు అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చినా వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ హిస్టరీ అంటారు. సో అందుకే జస్ట్ పుతిన్ను కలిసి, సార్ వి నో వాట్ యు ఆర్ ప్లానింగ్, దయచేసి ఇవన్నీ చేయొద్దు, అట్లీస్ట్ నవంబర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా పెట్టుకోండి. వింటర్లో ఆల్రెడీ ఇరాన్ యుద్ధం వల్ల, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అవ్వడం వల్ల ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ అన్నీ పెరిగిపోయాయి. ఈ వింటర్ టైంలో ఒకవేళ యూరోప్ ఎలక్ట్రికల్ గ్రిడ్స్పై మీరు దాడి చేస్తే ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, వీ కెనాట్ హ్యాండిల్ సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికే వెళ్ళి ఉంటాడు, అంతేగాని హెచ్చరించడానికి వెళ్ళి ఉండడు. హెచ్చరించడానికి వెళ్ళిన వ్యక్తి అయితే ఇలా సీక్రెట్గా వెళ్ళడు. అండ్ హెచ్చరించాలి అంటే ఎన్నో వేస్ ఉన్నాయి. ఆల్ ఐస్ ఆన్ లండన్ డెఫినెట్గా కర్మ ఫలాన్ని అనుభవించడం ఖాయం. ఈ జన్మలో చేసిన పాపాలకు ఇదే జన్మలో శిక్ష ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఈ శిక్షలో భాగంగానే 6 మంది ప్రధానులు దిగిపోయారు. రైట్. సో పుతిన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది అబ్సల్యూట్ సినిమా లాగానే ఉంటుంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.